హాయ్ అండి అందరికీ. మేమైతే సండే రోజైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఈ డీమార్ట్లో మా వారికి లంచ్ బాక్స్ను అలాగే మా పిల్లలకు డైపర్లు తీసుకొద్దామని అయితే మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. బాక్స్ తీసుకుందామని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అని ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బాక్స్ పక్కన పెట్టేసి గిన్నెలన్నీ చూసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చాలా బరువు ఉన్నాయి, మందం ఉన్నాయి, కర్రీస్ పనికొస్తాయి. కొన్నేమో అల్లగా ఉన్నాయి, కొన్నేమో బరువు ఉన్నాయి అన్నట్టు చాలా బాగున్నాయి. మన తర్వాత ఇట్లాంటి జల్లి గంటలు ఇట్లా జల్లి గుట్టలు ఇట్లా ఉన్నాయి. ఇట్లా మన కూరగాయలు ఇట్లా కడుక్కోవడానికి ఇట్లా బాగున్నాయి అన్నట్టు చాలా బాగున్నాయి. మళ్ళీ ఇవన్నీ ఇట్లున్నాయి. వీటన్నీ చాకులు ఇట్లా ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి. మన తర్వాత మన చపాతీ ఇవి అవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ ప్లేట్లు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. ఇవేమో దోశ పెనాలు. అలాగే ఒక దోశ పెనం తెచ్చుకున్నానండి. ఆ దోశ పెనం ఖరాబ్ అయిపోతే ఇప్పుడు దోశ పెనం తెచ్చుకున్నాను. దానికైతే 450 రూపాయలు పడ్డది. ఇక అలాగే నేను చూసుకుంటూ ముందుకెళ్ళాను. వెళ్తుంటే ఇక్కడ అన్ని నాన్ స్టిక్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ డీమార్ట్ అంటాం కానీ డీమార్ట్ అయితే మన దగ్గర డబ్బులు గుంజడానికి అంతేనో కాదో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్